ఎవరమ్మా నువ్వు? ఎవరు అని అడిగితే సమాధానం చెప్పవే, సరాసరి లోపలికొచ్చేసి ఇల్లు చూసేస్తున్నావు. కొందాం అని. ఇల్లు కొంటావా? అవును, 10 లక్షలు ఇస్తా, అమ్మేయండి. ఏంటి 10 లక్షలు ఇస్తావా? మేం అమ్మేయాలా? ఎవత్తివే నువ్వు ముసల్దానా? ఉండక్క, చీపురు తీసుకొస్తాను. పిన్ని 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 చిట్టి తల్లి, ఓసరి నువ్వటే నీ అసత్యం కోలా. ఏంటత్తయ్య నడుచుకున్నారా? అవునరా, ఇది వేషంలో మా వదిన విసిగిస్తానా? హలో, విసిగించట్లేదు, భయపెడుతున్నా, బెదిరిస్తున్నా. ఎప్పుడో మా వదిన చేత నీకుందే. చిట్టి తల్లి అదిగో ఆ చేతిలో ఏంట్రా? విఘ్నారాయణ, దీంతోనే మా అత్తయ్యని. చాలా ఊరుకోవే. అక్క, చిట్టి తల్లిని అర్జెంట్ గా రూమ్ లో కూర్చోబెట్టాలి. ఆయనొస్తే నేనున్నప్పుడు రాలేదు, మీరున్నప్పుడు మాత్రం బయటకొచ్చింది, ఇది కూడా మారిపోయింది, దీనికి కూడా బాధ్యత లేదు అంటూ వారం రోజుల దాకా చావుగొట్టి చెవులు మూస్తారు. అవునవును, నేను వెళ్తాను. బాగున్నావు చిన్నమయ్య. ఎందుకొచ్చా? మా చిట్టి తల్లి గదిలోంచి బయటికి రాదు. శివ శివ, నీకు తెలీదు, ఊరుకోనయా. నీకు తెలీదు, నువ్వు ఊరుకోనయా. బాధ్యతగా నీకు విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఇప్పుడు ఎందుకులే గానీ ఓసారి చూసి వెళ్ళమను. శాంతి, చిట్టి తల్లి ఒకసారి తలుపు తీయమను, చూసి వెళ్తాడు. జరుగు. చూస్తావే ఇల్లు, చూస్తావే రా. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి. గిరి నిన్ను చూడటానికి వచ్చాడు, ఒకసారి తలుపు తీయమ్మా. తీ. చూడు ఎంత చిక్కిపోయిందో చూడు. నువ్వు ఉన్నావు. ఏం తెలివి ఇది? ఏమో బావా, నాకు అయోమయంగానే ఉంది. రేయ్ శివ, ఫోన్ ఎత్తు. నాకు తెలుసు అన్నయ్య, ఫోను ఆఫ్ చేశా, బాధ్యత ఉంది. దిల్లు, నాకు మెంట్లో చెల్లో ఉంది గాని నేను బయట ఉంటాను, విషయం కనుక్కొనిరా. అలాగేలే. అత్తయ్య వస్తాను. సుజాత, వీడికి ఇవాళ ఉంది నా చేతిలో. వీడి కాళ్ళు ఎరగొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు. నందు, గుడ్ న్యూస్. ఆడిటర్స్ తో నువ్వు చెప్పినట్టే చెప్పాను. ఏం పర్వాలేదు, ఫైల్ ఎల్లుండి సబ్మిట్ చేస్తా అన్నారు. వెరీ గుడ్. చూసావా, మీ పిన్ని కాసేపు అలా బయటకెళ్ళిందో లేదో, టైం ఎంత బాగుందో. జరగవనుకున్న పనులన్నీ జరిగిపోయాయి. యాడికి బయలుదేరా సూట్ పూటేసుకొని? నేను ఏమే కోడలు పిల్ల, నువ్వేటే అమ్మోర్లో చుట్టూరు పోసుకొని కూర్చున్నా? లుక్కు తుక్కు అని మాత్రం అనమాక. సర్లే, నీ ఇట్టం.
వేసవికాలం కదా చుట్టెర పోసుకొని ఉంటే కంపు కొట్టకుండా ఉంటది ఉంచుకో. హరి గిరి బామ్మ చాలా దూరం నుంచి వచ్చాం కదా స్నానం చేసి భోంచేద్దు చేద్దుకని రా. నువ్వు ఉండరా కుర్రదువా? నేను రోజు దాన చేస్తాననుకుంటున్నావా ఏంటి? నెలలో ఒకసారో 2 సార్లు అదే గొప్ప. ఇదిగో కోడల పిల్ల, చాలా దూరం నుండి నీకోసం ఇది అట్టుకొచ్చా. ఊరికే బండు రొట్టెల మధ్య సర్ది సరికేసుకొని నోరు ఆడి తెరిచి తింటారే, ఏంట్రా అది? బర్గరే. ఆ బర్గరు ఆటికన్నా ఇవి చాలా బాగుంటాయి. ఇదిగోయే కోడల పిల్ల తిను. నాకొద్దు. బాగుంటాయే కొరుకు. వద్దా నాన్న? ఓ గట్టిగా ఉంటాయనా? కొరకలేవా? ఉండు కాకింగిలి చేసిత్తా. బాకింగిల్లా. నాన్న ఇది వెళ్ళడం కాదు, దీని దెబ్బకి అమ్మే పారిపోయేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందిరా. ఇప్పుడు తిను, కమ్మగా ఉంటది. వద్దు. డోంట్ టచ్ మీ. వద్దా నాన్న? కాకింగిలి చేశాను కదే, తిను. టు హెల్ విత్ యువర్ కాకింగిలి. గిరి వెళ్ళి డేటా తీసుకురా. డెటాల్ ఎందుకమ్మా? తీసుకురమ్మన్నానా? వెళ్ళు 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 తీసురా వెళ్ళు. ఇప్పుడు డేటాలు ఎందుకు తీసుకురమ్మన్నట్టు? కొంప తీసి కూల్ డ్రింక్ అని నా చేతి తాగిస్తుందా ఏంటి? ఏటే కోడలి పిల్ల అని ఎంతేమన్నా? సర్లే, ఈ పళ్ళుండలు తినకపోతే ఈ జంతికలు తిను. రోడ్డు పక్కన వేడివేడిగా వాయిదించగానే అటుకొచ్చా. పిన్ని వద్దంటోంది కదా, వదిలే, నాకివ్వు, నేను తింటాను. ఆ, రోడ్ సైడ్ డర్టీ థింగ్స్ తింటారా? తిన్ను. ఏట్రా అంటుంది? అది అమ్మ డెటాల్. అత్తయ్యా, నేను చేతులు పట్టుకున్నందుకు డేటాలతో కడుక్కుంటున్నావా? కామ్రేడ్, నా గుండెని ఒక కాగడా, నా చేతుల్ని ఒక కరడాలా చేసుకొని నీ అంత తెలుస్తా. ఏంటి మావయ్య అంత సీరియస్ గా ఉన్నా? అత్తే పిచ్చి తిట్టు తిట్టిందా? పదవే పద, ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. వెంకటగిరి పిన్ని లేదు, భువనగిరి బామ్మ లేదని మీ అత్తయ్యతో అంతా నేనే చెప్పేస్తాను. పదవే. నాన్న ఏమైంది? కడుపు రగిలిపోతోందిరా. రగిలితే గ్యాస్ అవసరం చెక్ చేయించుకోవాలి కానీ ఇలా అత్తయ్యకి నేనే అని చెప్తే కడుపు తగ్గిపోతుందా? నిన్ను- నాన్న ఏమైంది? ఏమైందా? మీరు అటు వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళగానే? ఆ, ఏహే, యూసఫ్ కూడా వెళ్ళగానే. ఆ, ఏం జరిగింది? వీళ్ళ చెవిటి దద్దం వచ్చాడు. ఆ, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, వాడు చెవిటి దద్దమ్మే. ఆ, అబ్బా ఆయన తర్వాత తిడదు గాని విషయం చెప్పు నాన్న. ఏంట్రా చెప్పేది? మీరిద్దరు బైక్ మీద వెళ్ళారా? ఆ, నన్ను అక్కడ చూశాడు. ఆ. నన్ను ఎవరో అనుకొని నేరుగా ఇక్కడికి అదే వచ్చి అదే జరిగింది. ఓ అందుక అక్కడ నన్ను అంత నీచంగా చూశాడు. నన్ను పురుగులా చూశాడు. మరి అత్తయ్య ఏమలేదా? ఏమన్నా వినిపిస్తే కదా చెవిటి సన్నాసికి. అబ్బా బాబాయిని కాదు వీణ్ణి. ఏయ్, వీడిని ఏంటి? సారీ, ఏదో ఏయ్, నేమన్నా. హలో. అబ్బా ఉండు, నువ్వు చెప్పావయ్యా. ఏమంటుంది? నువ్వు పిన్నితో వెళ్ళావని మీ అమ్మకి తెలుసు కదా. హ, బామ్మకి పిల్లకి తేడా తెలీదా అని మేము తిట్టుకున్నాం. బతికిపోయాను. అమ్మయ్యా. చూడమ్మడు, ఇన్కమ్ టాక్స్ రేటుకి వచ్చినట్టు మీ బాబాయ్ చెప్పా పెట్టకుండా వస్తున్నాడు. పంపించొద్దని మీ నాన్నతో చెప్పు. నాన్న చెప్తే మాత్రం ఏం లాభం మావయ్య? బాబాయ్ ఏమైనా చెప్పొస్తాడా ఏంటి? ఇది నా బాధ్యత అంటూ బయలుదేరుతావు. అవునవును, వాడు బొంద బాధ్యతను. ఛ! అర్థమైందా? ఏంటి అర్థమైందా? మిమ్మల్ని అర్థమైందా? హరి అయ్యో ఓకే. సారీ నందు, నిద్ర పట్టేసింది. వాట్ అంటే నేను చెప్పిందేం వెళ్ళలేదా? చిచ్చి, అయినా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా నిలబడి నిద్రపోవడం ఏంటి? నందు, మిడిల్ క్లాస్ వాళ్ళు నిలబడి నిద్రపోతారు. చూడండి మీరేం చేస్తారో నాకు. నందు, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా పిన్నిని వెళ్ళగొట్టే ధైర్యం నాకు లేదు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, తిట్టకుండా గన్ను తీయకుండా సమాధానం చెప్తావా? ఏంటి? నువ్వు ఇంత బిజినెస్ ని మేనేజ్ చేస్తున్నావు, కలెక్టర్ని మినిస్టర్ని గడగడలాడించేస్తున్నావు. ఆఫ్ కోర్స్. అలాంటిది నువ్వే మా పిన్నిని వెళ్ళగొట్టలేకపోతున్నావు. వెళ్ళగొట్టలేక కాదు, మరి నా స్టేటస్ కి తగ్గ వాళ్ళతోనే నేను డీల్ చేస్తాను. వెళ్ళగొట్టడానికి స్టేటస్ ఏంటి నందు? నీకు వెళ్ళగొట్టే ధైర్యం లేదని చెప్పచ్చుకో. ఏమన్నారు? ఆ ఓల్డ్ డర్టీ లేడీని వెళ్ళగొట్టే ధైర్యం నాకు లేదా?
మీరు చూస్తూనే ఉండండి, నేను వెళ్ళగొడతాను. ఆ పంజి నా నెత్తిన పాలు పోసిన దాని అవుతావు. మళ్ళీ ఏంటది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? సారీ, వెరీ వెరీ సారీ. అయితే మా పిన్ని నువ్వే పంపించేస్తావు. 100%. కానీ మీరు మళ్ళీ సెంటిమెంట్ ప్లే చేయకూడదు. నో నందు, నువ్వు తన మెడ పెట్టుకుని బయటికి గెంటినా నేను దట్స్ గుడ్. ఇలాగే చూస్తూ ఉండండి. కంపెనీ పని మీద నేను ఢిల్లీ వెళ్ళి 2 days లో వస్తాను. వచ్చాక ఆ సంగతి ఏంటో చూస్తాను. థ్యాంక్ యూ నందు. అమ్మయ్యా, నందు ఛాలెంజ్ చేసిన విషయం అమ్మడికి కానీ గిరికి కానీ తెలియకూడదు. తెలిసే మళ్ళీ రెచ్చి